నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చూసేయండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే ఇంకా ఇల్లు అయితే శుభ్రంగా ఊడ్చేస్తాను. ఊడ్చేసిన తర్వాత ఇంకా వాకిలైతే నీట్గా ఇంకా వాకిలి కూడా ఊడ్చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఫస్ట్ లేవగానే ఈ పనులు అయితేనే నాకు చాలా ఇష్టం ఉంటుంది. లేచిన తర్వాత ఇంకా ఇల్లు వాకిలి ఊడ్చేసుకొని శుభ్రంగా ఇంకా మిగతా పనులు అయితే చెయ్యాలి. చూసేయండి. మాకు స్థలం అయితే చాలానే ఉంది. ఇంటి ఎదుర ఇంటి పక్కన అదంతా ఊడ్చాలంటే ఊడ్చలేము. ఎన్ని కష్టాలున్నా ఈ పనులు అయితే తప్పవు కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఎన్ని కష్టాల్లో కూడా నేను వీడియోస్ ఎందుకు తీస్తున్నానో చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ వేగ పని అయితే చేసేసుకుంటున్నాను. పని అయితే నాకు ఫాస్ట్గా చేసేయడం ఇష్టం ఫ్రెండ్స్. ఎక్కడ పని అక్కడ ఉంచి కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను పొద్దున్నే లెగిచి మొత్తం పని అంతా చేసేసుకొని ఇంకా మేము ఉపాధి హామీ పనికి అయితే వెళ్ళాలి. ఇది మొత్తం మాకు పెద్ద వాకిలి అన్నాను కదా, గంట పడుద్ది ఊడ్చేసరికి. ఇంక ఇంటి వెనకాల ఇవన్నీ తీయలేదు ఎందుకులే అని, ఇంక ఓన్లీ ఇంటి ఎదుర ఊడ్చిందే తీసాను. మా ఇంటి దగ్గర మందార చెట్టు చూడండి ఫ్రెండ్స్, అసలు పువ్వులైతే అసలు తెగ పూసేస్తాయి. దేవుడు కూడా ఇక్కడైతే మాకు పైనాపిల్ కూడా కాసి పూస్తాడు. చూపిస్తాను మీకు. పైనాపిల్ మొక్క మేము ఊళ్ళోకి వస్తే కొన్నాను. అదైతే కొంచెం జడ్డ తీసుకెళ్ళి అక్కడ వేసాను. అంతే, కొన్ని రోజులకి నీళ్ళు రోజు పోస్తున్నాము. వచ్చింది కాయ అయితే, అది కూడా చూపిస్తాను. చూసేయండి. ఇంక ఈ వాకిలంతా ఊడ్చేసరికి నాకైతే పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట టైం అయితే తినేద్ది. అలాగని ఊడకుండా ఉంటే చెత్త అయితే చాలా వద్ది. ఇక్కడైతే వాకిలైతే ఊడడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ చెట్టు అయితే నేను ఎవరింటికాడో చిన్న కొమ్మ అయితే తెచ్చిపెట్టాను. ఇవైతే కొన్నాను, చామంతి పువ్వులు. ఇక్కడ ఇంకో రకం చామంతి, కనకాంబరం మొక్కలు వేసాను, చిన్నగా ఉన్నాయి. అవైతే కొన్ని రోజులు టైం పడుతుంది ఫ్రెండ్స్ పూయడానికి. ఇక్కడ ఈ కనకాంబరం అయితే నాకు చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర ఎల్లో కలర్ మందారం కూడా ఉంది. ఇంకా ఈ చెట్టు అయితే 50 రూపాయలకి అయితే కొనుక్కొచ్చి వేశాను. ఇదిగోండి పైనాపిల్ అన్నాను కదా, ఇక్కడైతే చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే అసలు ఇంకా ఒక నెలకైతే వచ్చేస్తుంది అనుకుంటండి, పండిపోద్ది అనుకుంటా. ఈ పైనాపిల్ గురించి అయితే నాకు తెలియదు. ఇక్కడ ఈ చెట్టు కూడా పెట్టాను, మనీ ప్లాంట్. చిన్న కొమ్మ అయితే తెచ్చిపెట్టాను, అదైతే చాలా బాగా వేస్తుంది. చూడండి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఇక్కడ నేను మా అమ్మాయికి అయితే దోశలు అయితే వేస్తున్నాను. ఇక వేసి, నాకు మందార పువ్వు రోజుకో పువ్వు అయినా పెట్టాలి, అంత ఇష్టం నాకు ఆ పువ్వులు అంటే. ఇంకా నేను మందార పువ్వు కోసుకొచ్చుకుని పెట్టుకుందాంలే అని పెట్టుకుంటున్నాను. ఇంకా కరువు పనికి అయితే అందరూ వెళ్ళిపోతున్నారు. ఏమో చూడండి, రోడ్డు పక్కన వెళ్తున్నారు కదా, ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను. కరువు పనికి వెళ్ళి వచ్చేది కూడా షూట్ చేశాను. కొడవలు అయితే మా అత్తగారు తీసుకొస్తానంది, అందుకని నేను ఇంకా ఖాళీగా వచ్చేస్తున్నాను. వచ్చేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసాను. ఇంకా తోటకూర అయితే ఫ్రై చేద్దాం అనుకున్నాను. అయితే తోటకూర కూడా తీసుకొచ్చి కోస్తాను ఇప్పుడు. కోసి ఇంకా తోటకూర ఫ్రై అయితే చేయాలి. ఇక్కడైతే తోటకూర కోస్తున్నాను. చాలా తుక్కు అయితే వచ్చింది. అందుకని నేను ఒక్కొక్కటి చూసుకుని తీస్తాను అనమాట, లేకపోతే వేరే మొక్కలు కూడా వచ్చేస్తాయి తోటకూరలో. ఇక్కడ తోటకూర అంతా క్లీన్ చేసేదే నాకు గంట పడుద్ది, 2 కట్టలు.
ఇంకా దానికి తగ్గట్టు జారబడి కొయ్యాలి, లేకపోతే అలా కూర్చుని కొయ్యలేను నేను, నాకు నడుము నొప్పి కొంచెం, అందుకని ఇంకా అలా కాలు జాపుకుని అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ తోటకూర అయితే కోసేసి పొయ్యి మీద అయితే వేసేస్తాను, అది కూడా చూపిస్తాను. తోటకూర ఫ్రై అంటే మా పిల్లకి చాలా ఇష్టం అండి, అందుకని ఇంకా తోటకూర ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఒక పక్కన అన్నం పెట్టి ఒక పక్కన అయితే తోటకూర ఫ్రై చేస్తున్నాను. కొత్తిమీర అయితే తెచ్చాడు మా ఆయన, అక్కడ వాటర్లో అయితే పోసి పెట్టాను, ఎన్ని రోజులున్నా అలాగనే ఉంటుంది. అందుకని అక్కడ గ్యాస్ పక్కన చిన్న లోటాలో అయితే వాటర్ పట్టి కొత్తిమీర అయితే అలా పెట్టాను. ఇంకా తోటకూర ఫ్రైకి అయితే తాలింపు చేసేసాను. ఇంకా 10 నిమిషాలు అయితే కూర కూడా ఉడికిపోద్ది. తోటకూర ఎంతసేపు ఉడకాలి ఫ్రెండ్స్, అదే ఈ తోటకూర ఉడికిపోయినాక ఇంకా విడిగా నా పని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మొత్తం ఇల్లు గట్ట శుభ్రంగా ఊడ్చేసి ఫ్యాన్ అయితే కిచెన్లోనే పెట్టేస్తాను. ఇంకా ఇల్లు శుభ్రంగా ఊడ్చేసుకుని మా టీవీ చూస్తున్నాను. అంతఃపురం సినిమా వస్తుంటే అక్కడ దెయ్యాల సీన్ వచ్చింది, ఇంకా అదైతే చూస్తున్నాను. చూసుకుంటూ అయితే పని చేసుకుంటాను. నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం అయితే శుభ్రంగా ఊడ్చేసుకుని బ్యాగ్ పిల్ల స్కూల్ నుంచి వచ్చేసి అక్కడ పెట్టేస్తుంది. ఇంకా మొత్తం అయితే ఇల్లు ఊడ్చేసాను శుభ్రంగా. ఇంకా సాయంత్రం పని ఇది. ఇంకా తోటకూర ఉడికిన తర్వాత ఇంకా భోంచేసి ఇంకా ఇల్లు అయితే కడిగేస్తున్నాను, ఎందుకంటే రేపు పొద్దున్న ఉగాది పండుగని ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా కడుక్కొచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి కాసేపు కూర్చోవడానికి కూడా తీరుబడి ఉండదు. పొలం పనులు ఇంటి దగ్గర పనులు అయితే ఇలా ఉంటాయి. ఇంకా క్లీన్గా కడుక్కొచ్చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా సాయంత్రానికి మళ్ళీ దొండకాయ ఫ్రై అయితే చేస్తాను. ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి, ఇంకా అవి కూడా ఇంకా వీడియో తీయలేదు. ఇక్కడైతే ముగ్గు కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై చేసి కొంచెం చారు అయితే పెట్టాలి సాయంత్రం. ఇంకా ముగ్గు కూడా అయిపోయింది పెట్టేయడం. ఇదే నా డైలీ రొటీన్ బ్లాగ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నాకు ఇంకా నీరసం వచ్చి ఒక్కసారి ఇలా వీడియో తీసుకుంటున్నాను. ఎలా ఉందో మా ఇంటి పక్కన చుట్టుపక్కల చేలు చూడండి. నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్.